బీఆర్ఎస్ మొత్తానికి ప్రజా పోరాటాలకు సిద్ధమైనట్టు కనబడుతున్నది. నిన్న బీఆర్ఎస్ భవన్లో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అదేవిధంగా తెలంగాణ ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ నిలబడబోతున్న స్టాండ్పై తెలంగాణను కేసీఆర్ను తెలంగాణను బీఆర్ఎస్ పార్టీని విడదీసి చూడొద్దని, తెలంగాణ అనే పసిగుడ్డుని భద్రంగా కాపాడేది బీఆర్ఎస్ పార్టీయేనని, ఇట్లా మొత్తం తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా ప్రజా సమస్యల పట్ల కేసీఆర్కి మాత్రమే చిత్తశుద్ధి ఉందని, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజా ప్రయోజనాలను కాపాడుతున్నదని, ఇట్లా అనేక విషయాలపై నిన్న కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక వచ్చే నెల ఏప్రిల్ 27వ తేదీన భారీ ఎత్తున ఒక బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి కాస్త ఊరట లభించింది. ఇక కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి కూడా తన దుర్మార్గాలను విస్తరిస్తూ పోతున్నట్టు కూడా కనబడుతుంది. సిరిసిల్లలో ఒక హోటల్ యజమాని కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు ఆ హోటల్ను సీజ్ చేసింది. ఇక సీఎం సొంత ఇలాకాలో పని చేసి జీతం అడిగినందుకు ఓ వ్యక్తిని కొట్టింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తనకున్న అధికారాలను వినియోగిస్తూ అకృత్యాలను కొనసాగిస్తుండడం నిజంగా సిగ్గుచేటు.